దేశంలో 10 సంవత్సరాల బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా ఈ జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. రైతుల వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిళ్ళు. అందుకు వ్యతిరేకంగా పోరాడుతున్న 750 మంది రైతులను చంపినటువంటి చరిత్ర బీజేపీ పార్టీ. అంతేకాదు దేశంలో 40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పే సాక్షాత్తు ప్రభుత్వ గణాంకాలే ఒకవైపు చెప్తా ఉన్నాయి. యువత నిర్వీర్యమైపోతున్నారు. వారిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. మహిళల పట్ల చిన్నచూపు. మణిపూర్ సంఘటన చూసాం. కనీసం ఆ మణిపూర్ సంఘటన ఖండించకపోవడం ప్రధాన స్థాయిలో చాలా విచారకరం. ఎక్కడో చిన్న అంశం జరిగితే వెళ్ళేటువంటి ప్రధాని మరి అక్కడ అంత పెద్ద ఎత్తున ఆ రాష్ట్రం మారణహోమం జరిగితే కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఇలా బాలరాముడి పేరుతోని మతం పేరుతోని మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇలా పబ్బం గడుపుకున్నటువంటి చరిత్ర బీజేపీ పార్టీ. మతం వేరు రాజకీయాలు వేరుగా చూడాలని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా కొత్తగా మతం పుట్టలేదు, కొత్తగా కులం పుట్టలేదు. ఇలా మతాల మధ్య కులాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచుతున్నటువంటి చరిత్ర ఈ బీజేపీ పార్టీ. అంతకుముందు గుళ్ళు లేవా? ఇప్పుడే వచ్చిన బాలరాముడి గుడి. అంతకుముందు గుళ్ళు ఉన్నాయి, అంతకుముందు మతం ఉంది, విశ్వాసాలు కూడా ఉన్నాయి. కానీ ఇలా కొత్తగా విశ్వాసాలు రెచ్చగొట్టే విధంగా వివరిస్తున్నటువంటి బీజేపీకి రాజకీయాలకు ముడిపెడుతున్న రాముడికి రాజకీయాలకు ఏం సంబంధం అని చెప్పేసి ప్రజలు ఎక్కడికక్కడ బీజేపీ అభ్యర్థిని ప్రశ్నించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చేసి ఓటు కొల్లగొట్టి పబ్బం గడుపుకోవాలని నీచ చరిత్ర బీజేపీ పార్టీని ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ 11న జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీకి తగిన రీతిలో గుణపాఠం చెప్తారు. ఇలా దేశవ్యాప్తంగా ఐటీ, ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను తమ జేబు సంస్థలుగా వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ముఖ్యమంత్రులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థను కూడా ఇలా వాళ్ళు వాడుకుంటూ ఇలా ఎంత కింది స్థాయిలో దిగజారిపోతున్నారో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాదు ఇలా కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ 5 సంవత్సరాలుగా ఎంపీగానే ఉన్నాడు. ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు, ఏ మండలానికి రాలేదు. మరి మండలానికి రానివాడు, అభివృద్ధి చేయనివాడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో నిలబడ్డాడు. ఇలా మళ్ళీ మతాన్ని రెచ్చగొడుతున్నాడు, రామరాజ్యం తీసుకొస్తా అంటున్నాడు. మరి 10 ఏళ్ళు ఉన్నది రామరాజ్యం కాదా? ఈ రామరాజ్యంలో ఆత్మహత్యలు పెరగలేరు. ఒకవైపు రైతు ఆత్మహత్యలు, ఒకవైపు మహిళల మారణహోమాలు, ఇలా యువకులు నిర్వీర్యమైతే విద్యార్థులు, ఇలా అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి రాజ్యం. మరి ఏం రాజ్యం అనాలి దాన్ని? ఇలా కొత్తగా నువ్వు తీసుకొచ్చే రాజ్యం ఏంది? కాబట్టి ఈ మతం పేరుతో చేసేటువంటి రాజకీయాలు చేసేటువంటి బండి సంజయ్ని చిత్తుగా ఓడించి ఇండియా వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక తరఫు నిలబడుతున్నటువంటి వెలిచాల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిని హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం.